ఖమ్మం జిల్లాలో జరిగిన దాడి ఘటనపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నేతలు. మాజీ మంత్రుల బృందంపై కొందరు పథకం ప్రకారమే దాడి చేశారని ఆరోపించారు. అటు బీఆర్ఎస్ లోని వర్గపోరే దాడికి కారణమని కౌంటర్ ఇచ్చింది కాంగ్రెస్. 2 రోజుల క్రితం ఖమ్మంలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. ఎప్పుడూ లేని విధంగా ఖమ్మం నగరాన్ని వరద ముంచెత్తింది. దాంతో బాధితులను పరామర్శించారు అధికార ప్రతిపక్ష నేతలు. ఇంతవరకు బాగానే ఉన్న వరద ముంపు బాధితులను బీఆర్ఎస్ నేతలు, మాజీ మంత్రులు పరామర్శించే క్రమంలో రగడ జరిగింది. ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న మాజీ మంత్రుల వాహనంపై ఒక్కసారిగా రాళ్ల దాడి జరగడం ఉద్రిక్తతలకు దారితీసింది. వరద బాధితులకు అండగా నిలిచిన బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ కార్యకర్తలు ఓర్చుకోలేక దాడులు చేశారని మండిపడ్డారు ఆ పార్టీ నాయకులు. దానికి సంబంధించి ఖమ్మం సిపికి బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేయడంతో కేసులు కూడా నమోదయ్యాయి. తాజాగా ఖమ్మం దాడి ఘటనపై డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద, మాధవరం కృష్ణారావు. అడిషనల్ డీజీ మహేష్ భగవత్ ను కలిసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఖమ్మంలో బీఆర్ఎస్ నేతల బృందంపై పథకం ప్రకారమే దాడి జరిగిందని ఆరోపించారు వివేకానంద గౌడ్. ప్రజల నుంచి మాకు వచ్చేటువంటి ఆదరణను చూసి తట్టుకోలేక వారే ప్రత్యక్షంగా ప్రణాళిక రూపొందించి మరి అక్కడికి ఈ రౌడీలని, కాంగ్రెస్ రౌడీలని గుండాలను పంపించి మా పైన దాడికి యత్నించే సంగతిని సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను.